नाजरीन अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आप देख रहे हैं दास्तान नलगुंडा न्यूज़ चैनल। जिला यादाद्री भुवनगिरी के मंडल आलेर में शदीद बारिश की वजह घरों में पानी दाखिल हो गया। आलेर मंडल में रंगानायकुलु मंदिर, ब्रह्मनगिरी मंदिर और 11 और 12 वार्ड के करीब वाक़ बायरम कुंटा टूट जाने की वजह घरों में पानी दाखिल हो गया। इस सूरत हाल का जायजा लेने के लिए तेलंगाना रियासती हुकूमत के विप और आलेर के रुकने असम्बली बेरला एल्लैया ने मुतासिरा इलाकों का दौरा किया और अवाम से मुलाकात करते हुए हालात मालूम किए और हुक्काम को अलर्ट रहने की हिदायत दी। ज़रूरत पड़ने पर अवाम को महफूज और बुलंद मुकामात पर मुंतकिल करने का हुक्म दिया। यादाद्री भुवनगिरी जिला कलेक्टर हनुमंत राव से फ़ोन पर बात करके 2-3 दिन तक ज़रूरी ग़िज़ाई सामान फराहम करने की हिदायत दी। बाज़ मकामात पर पानी के बहाव में आसानी के लिए जेसीबी की मदद से नालियां खुदवाई गई। అన్న కొద్ది ఇట్లా రారి అదంతా మురే ఉంది అన్న ఇక్కడేనా అన్న ఇక్కడే ఏ అన్న అశోకన అన్ని పైన వేసిరామ్మా పిల్లలేరా సార్ ఇక మాకు అలవాటు అయిపోయింది ఇవరకు వచ్చాను ఇట్లా ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి పరిస్థితి అయ్యో ఎప్పుడు ఇంతవరకు వస్తారా వర్షాలు ఎక్కువ వస్తాయి సార్ ఇది మూడోసారి దానికి ఆల్రెడీ ట్రైన్ చేయలేము ఆల్టర్నేట్ చేయలేము నీళ్ళు వచ్చినాయి అదంతా మట్టి వచ్చింది అదంతా కొద్దిగా ఇప్పుడు కొద్దిగా తీపిస్తే నీళ్లు పోతాయి మాకు ఇమీడియట్లీ ఇప్పుడే జేసీబీ తెప్పిస్తా నీళ్ళన్నీ తీస్తా ఎందుకంటే ఇన్ని ఎందుకు మునినాయి నా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి చూస్తుంటే అరే ఎందుకు మొక్కల మందం నడు మందం నీళ్ళు వచ్చినాయి నేను అన్ని జేసీబీలు పెట్టి ఇప్పుడు కమిషన్ వచ్చి అన్ని తీపిస్తాను పొద్దున ఇమీడియట్లీ తమ్ముడు చెప్పండి 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 సైడ్ కూడా బోరీలు ఉంటాయి చూడండి ఆ గోడలు చెప్తేనే మనకి ఎప్పుడన్నా వచ్చినా మనకి ఆ మూడు మించింది అక్కడి నుంచి అక్కడి నుంచి నువ్వు వాడి దగ్గర అటు ఉదర్ 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 ఇక్కడ వరకు వచ్చినా వెనక నుంచి వచ్చిన మళ్ళీ మీరు అదే ఎందుకు ఈసారి జరగ 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 పొండి పొండి ఇట్లా ఇంట్లోకి వచ్చా నీళ్ళు సారా సమాధానం షిఫ్ట్ చేసాం పైకి పైకి పెట్టుకున్నా సార్ ఇబ్బంది పడకూరి ఇప్పుడే కలెక్టర్ మాట్లాడినా మీ నిత్యావసర సరుకులు రేపు పంపిస్తా ఇబ్బంది పడకూరి ఇప్పుడు అన్ని కాలువలకు గండి పెట్టిద్దాం మొత్తం నీళ్ళు పెట్టేట్టు చూసుకుంటా